వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ వెంకట్. గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్కు నోటీసులు జారీ చేసిన పోలీసులు 2 రోజుల్లో దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాల్సిందిగా వెల్లడించిన పోలీసులు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆయన ఎవరో ఫేస్బుక్లో ఒక పోస్ట్కి మతాన్ని రచ్చగొట్టేలాగా పెట్టిన కామెంటే దానికి కారణంగా తెలుస్తుంది. ఇక గతంలో రాజా సింగ్ని అరెస్ట్ చేసినప్పుడు ఆయన బెయిల్ మీద బయటకు వచ్చే సమయంలో కొన్ని ఆదేశాలను కూడా కోర్టు చేయడం జరిగింది. ఏ మతాన్ని కూడా రచ్చగొట్టేటువంటి మాటలు కానీ రచ్చగొట్టేటువంటి పనులు చేయకూడదని చెప్పేసి ముఖ్యంగా రాజా సింగ్కు తెలియజేయడం, ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది కోర్టు. మరి ఆ ఆదేశాలను ధిక్కరించి రాజా సింగ్ చేసినటువంటి ఆ పోస్ట్ ఏంటి? ఆ పోస్ట్కి సంబంధించినటువంటి ఆ సమాచారం ఏంటి? మరి ఎందుకు ఆ పోస్టు పెట్టాల్సింది? గతంలో మునావర్ షో ఎక్కడైతే హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు అని చెప్పగానే అందరికంటే ముందుగా స్పందించి ఎలాగైనా ఆ షోని ఖచ్చితంగా ఆపివేయాలని చెప్పేసి ఎక్కువగా దానిపైనే పోరాటం చేసినటువంటి వ్యక్తి రాజా సింగ్. మరి ఆ సమయంలో కూడా ఏది అనుకున్నా టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఏదైతే వారికి ఆ షోకి యొక్క అనుమతి ఇచ్చిందో మరి అలాగే ఆ షోని కూడా జరగడం కూడా జరిగింది. కానీ ఆ షోలో ఆ యొక్క మునావర్ కొన్ని వ్యాఖ్యలు, సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అది బీజేపీ నాయకులను ఉద్దేశించి కూడా కొంతమంది మీద ఆయన జోకులు వేయడం కూడా కొందరిని కొంచెం బాధాకరమైనటువంటి అంశంగా బీజేపీ నాయకులు కొంతమంది కొన్ని వర్గాలు మాట్లాడుకోవడం జరిగింది. అలాంటి మతానికి సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడకూడదని చెప్పేసి రాజా సింగ్కు తెలియజేసినా కూడా మరి ఎందుకు మతాన్ని రచ్చగొట్టే విధంగా, మతాలను కించపరిచే విధంగా ఈ యొక్క కామెంట్లు చేస్తున్నారు? మరి రానున్న రోజులు అంటే ఇది ఒక దానికి సంబంధించినటువంటి వార్తేనా, లేకపోతే ఫేస్బుక్లో పెట్టినటువంటి ఒక చిన్న కామెంట్ని గమనించినటువంటి అధికారులు, ఆ అధికారులకి ఈ యొక్క విషయం ఎలా చేరింది? ఎవరైనా రాజా సింగ్ పైన మరొక కోణంతో చూస్తున్నారా? అతనిని పసిగడుతున్నారా? అతన్ని ఫాలో చేస్తున్నారా? మరి ముఖ్యంగా రాజా సింగ్ని ఎలాగైనా తొక్కేయాలి, అణగదొక్కాలి, ఎలాగైనా అతన్ని ఒక అడుగు వెనక వేసేలాగా ప్రయత్నాలు చేస్తున్నారా అనేటువంటి అంశాలను కూడా మరి రాజా సింగ్కి ఇలాంటి ఒక పరిణామం ఎదురైనప్పుడు మరి పోలీసులు నోటీసులు అందించారు. మరి దానికి రాజా సింగ్ ఎలాగా ఎదుర్కొంటారు? వారికి ఇచ్చే సమాధానాలు ఏంటి? మరి ఇది ఎవరైనా కావాలనే ఇతని చేత చేయించారనే విషయాలు కూడా మనకు బయటకు రావాల్సింది. చూద్దాం ఈ విషయం మరి ఎలా పోతుంది అనేది. మరి రాజా సింగ్ ఈ యొక్క వివరణ 2 రోజుల్లో ఎలా వెల్లడిస్తారు, పోలీసులకు ఎలా సహకరిస్తారు, మరి దాని తర్వాత కూడా ఎటువంటి చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? మరి కోర్టు ఇచ్చిన ఆదేశాలు దాటినందుకు ఏమైనటువంటి దానికి సంబంధించినటువంటి ఏమైనా పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం కూడా రాజా సింగ్ పైన ఉందా అనేటువంటి చాలా విషయాలు మనకు తెలియాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం మీరు ఇప్పుడు చూస్తూనే ఉండండి ఆద్య టీవీ. నేను మీ వెంకట్. థ్యాంక్ యూ.